అన్యమత ఉద్యోగుల వ్యవహారంపై టీటీడీ ఎందుకు విచారణ జరపడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. టీటీడీలోని 1000 మంది ఇతర మతస్థుల ఉద్యోగులను తొలగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అన్ని మతాల వారిని ఆదరించడానికి టీటీడీ సత్రం కాదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యం నోచుకోని ఆలయాల బాధ్యతను టీటీడీ చూసుకోవాలని సంజయ్ అన్నారు. పురాతన ఆలయాల అభివృద్ధి పనులకు టీటీడీ నిధులు కేటాయించాలని సూచించారు. టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. టీటీడీ ఈ దేవస్థానంలో